ఇప్పుడు మీరు చెప్పారు కదా మేడం, బీఆర్ఎస్ చేసింది, బీఆర్ఎస్కు వీళ్ళు ఓట్లేయలేదు, ఇప్పుడు వీళ్ళకి నష్టం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ ఏంది బంజారాల తరపున, లంబాడీల తరపున బీఆర్ఎస్ పెద్ద పోట్లాడడం లేదు, వాళ్ళే పోరాడుతున్నారు, ఇంకా కూడా పార్టీ ఒక స్టాండ్ తీసుకోలేదు అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. ఏంది, ఈ వర్గీకరణకు మేము వ్యతిరేకం, ఎస్టీల నుంచి తొలగించడానికి మేము వ్యతిరేకము అనే స్టాండ్ తీసుకోవట్లేదు, వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు అన్న వాదన వినిపిస్తుంది. లేదు, ఇప్పుడు నేను సత్యవతి రాత్రులు అంటే బీఆర్ఎస్ పార్టీ. మొన్న మీటింగ్ కూడా కవిత సత్యవతి లంబాడీల ఆత్మగౌరవ సభ జరిగింది తప్ప బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకున్నట్టు అది జరగలేదు అనే ఒక పోర్ట్రేట్ జరగలేదు అనేది వినిపిస్తుంది. అంటే ఎంతసేపు మనం వండి వార్చి ముద్ద కలిపి నోట్లో పెట్టడం కాదు, తనకున్న హక్కులేంది, లంబాడీలకున్న హక్కులేంది, అవి ఏ విధంగా ఆ హక్కులు మనకు వచ్చాయి, వాటిని మనం ఎట్లా కాపాడుకోవాలనేది వాళ్ళలో కూడా స్వయంగా రావాలనేది మా ఆలోచన. అలాగే మేము మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసినప్పుడు చెప్పిండు ఆయన, మీరు ఇవాళ కొట్లాడే లంబాడీ సోదరుల పక్షాన మీరు పోరాడండి, లంబాడీ బిడ్డలుగా ఉన్నారు కాబట్టి మీరు మంత్రులు అయినరు, ఎంపీలు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, కాబట్టి మీరు తప్పకుండా వాళ్ళకి అన్ని రకాలుగా మద్దతు ఇచ్చి వాళ్ళతో కలిసి పోరాడండి అని చెప్పారు. అంటే మేము ఉన్నాము అంటే బీఆర్ఎస్ ఉన్నట్టే.